శ్రీ గురుభ్యో నమః. బలం గురోర్ ప్రవర్ధతం. ఏకాదశి వ్రత కథలు. ఆషాఢ కృష్ణ ఏకాదశి, దీనినే యోగిని ఏకాదశి అని కూడా అంటారనమాట. పూర్వం కుబేరుడి దగ్గర హేమమాలి అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన భార్య విశాలాక్షి. ఎలాగో మనందరికీ తెలుసు, కుబేరుడు చాలా గొప్ప భక్తుడు, శివభక్తుడు అనేసి. అందుకే ఆయన శివుడు కోసం శివరాత్రి పర్వదినమునందు స్వామివారికి పూజ చేయాలి, చక్కగా పువ్వులు తీసుకురా, 108 పువ్వులు తీసుకురా అనేసి ఈ హేమమాలిని పంపిస్తాడనమాట. ఆయన అక్కడికి వెళ్ళి 108 పువ్వులు తీసుకొని తింగురంగా వస్తూ ఉండగా వాళ్ళ భార్య కనిపించింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళ భార్యను చూడగానే ఓహో నా సుందరి, ఓహో ఓ సుందరి అంటూ ఆయన చేతిలో ఉన్న పువ్వుని తీసుకెళ్ళి ఆమె కొప్పులో పెట్టాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాడు అనమాట. స్వామివారికి 108 అష్టోత్తరాలు చదువుదామనేసి తీసుకొని 108 పువ్వులు పెడదామంటే 107 ఉన్నాయన్నమాట. ఇంకా పువ్వు లేదు. ఒరే రంగా, ఇందులో పువ్వు ఎదురా అనేసి అంటే, ఇందులో పువ్వా ద బ బద ద మా తాతగారి కాలంలో అన్నాడు. ఒరే రంగయ్య, ఎంత తప్పు చేసావురా, దేవుడు అర్చన కోసం తీసుకొచ్చిన పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ భార్యకి పెట్టనేకూడదు. నీ భార్యకి పెట్టడం తప్పు కాదు, కానీ శివార్చనకి తెచ్చిన పువ్వులు పెట్టకూడదు. కోపం వచ్చిన కుబేరుడు ఓరి మూర్ఖుడా అనేసి నువ్వు కుష్ఠరోగి గ్రస్తుడు వైపు అనేసి అన్నాడు. నిజానికి అంత శాపం పెట్టాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది గోవిందా. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఈశ్వరుడికి పెట్టిన నివేదించిన ప్రసాదం ఏదైతే ఉందో మనం తీసుకొని తినకూడదు. తినకపోతే పక్కన పెట్టండి. ఇది 108 గారెల్లో ఒక గారి పక్కన పెట్టాను గురువు గారండి, కాసేపు ఆగిన తర్వాత దేవుడికి నైవేద్యం అయిన తర్వాత తింటాను అనేసి అన్నా కూడా తప్పే. ఎందుకనేసి అంటే అది దైవానికి పెట్టిన తర్వాత నువ్వు తినాలే తప్ప ముందుగా తీసేసుకొని నేను ఇంకా ఎంగిల్ చేయలేదండి అని అనకూడదు. అలాగే దైవం కోసం తెచ్చిన పువ్వులు దైవానికి మాత్రమే వాడాలి. శివాలయంలో ఉన్న పువ్వులు శివాలయంలో మాత్రమే వాడాలి. ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను శివాడికి అని అనకూడదు. సరేనా? సరే, ఇప్పుడు విషయానికి వద్దాం గోవిందా. అలాగా నువ్వు కుష్ఠరోగం గ్రస్తుడు వైపు అని చెప్పించగానే ఆయన అయ్యో రామాది ఏడుస్తూ హిమాలయాలకి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడే ఎల్లో రామచంద్రాన్ని గోష్టపడుతూ ఉంటే ఆయన అదృష్టం బాగుండి మార్కండేయ మహర్షి దర్శనం ఇచ్చాడు. ఆయన కేదారేశ్వరుడికి శివుడికి పూజించడానికి వచ్చి చక్కగా పూజించుకొని తిరిగి వెళ్తూ ఉండగా ఈయన కనిపించేసరికి గట్టిగా కాలు పట్టేసుకున్నాడు. నాయనా మార్కండేయ మహర్షి నన్ను అనుగ్రహించండి అనగానే, ఒరే నాయనా రంగయ్య, నువ్వు చాలా మంచి రోజే నా కాలు పట్టుకున్నావురా నాయనా. ఇది శివకేశవులకి ఎంతో ప్రీతికరమైనది ఏకాదశి అనమాట. దీనినే యోగిని ఏకాదశి అని కూడా అంటారనమాట. అంటే యోగం అంటే ఏంటంటే కర్మయోగం. ఇప్పుడు కర్మయోగమే కదా, వాడు అనవసరంగా ఆ శిక్షను అనుభవించాడా? కాదు, ఆ తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. ఆ యోగాన్ని కూడా తప్పించేసి మంచి యోగాన్ని, మంచి గతుల్ని ఇచ్చేదనమాట ఈ ఏకాదశి అనమాట. ఒకరికి కొంతమందికి గృహయోగం ఉండదు, కానీ వాడు ఈ ఏకాదశిని కనుక చేశాడంటే ఖచ్చితంగా వాడికి గృహప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహ యోగ్యత లేనివాడు ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఖచ్చితంగా వాడికి వివాహం అయి తీరుతుంది, మంచి భార్య వస్తుందనమాట. ఇలాగా ఇటువంటి గొప్ప ఏకాదశి నాడు నీవు నన్ను దర్శనం చేసుకున్నావురా, నీ పాపం పోయి నీకు యోగం పట్టడానికి ఈ యొక్క ఏకాదశిని నువ్వు తప్పకుండా మనస వాచ కర్మన ఉపవాసం ఉండి హరినామ స్మరణ చేసి, హరికి పూజ చేసి, శివార్చన చేసి నీ జీవితాన్ని చరితార్థం చేసుకోరా రంగా అని చెప్పగానే, ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారని చెప్పగానే సరే అని చెప్పి ఆయన చక్కగా ఆ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకున్నాడు అనమాట గోవింద. ఇక్కడ ఇంకో ఫలశ్రుతి కూడా ఉంది కన్నయ్యో. ఈనాడు ఉపవాసం చేయడం వలన యోగం పోయింది, రోగం పోయింది, యోగం పట్టిందనమాట. దాంతో ఆయన మళ్ళీ కుబేరు దగ్గరికి వెళ్ళాడు, పర్మనెంట్ జాబ్ సంపాదించుకున్నాడు అనమాట. ఇవాళ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. ఈ యోగిని ఏకాదశి నాడు ఎవరైతే ఈ వ్రతం చేస్తారో 88,000 మంది బ్రాహ్మణుల్ని పిలిచి ఒకేసారి భోజనం పెట్టడం వలన ఎంత పుణ్యం వస్తుందో, ఎంత ఫలం వస్తుందో ఆ ఫలితాన్ని ఈ యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన మనం పొందుతాము. అది కూడా నైమిసారణ్యంలో 88 మంది బ్రాహ్మణులు, అదే ఋషులు తపస్సు చేశారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి బో పెట్టాలంటే మన వల్ల అవుతుందా? వాళ్ళు మనకు దొరుకుతారా కన్నయ్య? అటువంటిది వాళ్ళకి బో పెట్టడం వల్ల వచ్చే పుణ్యం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన పొందుతామన్నమాట. ఇదే ఆషాఢ కృష్ణ ఏకాదశి వైశిష్టత. చాలా గొప్పగా ఉంది కదా. బలం గురోర్ ప్రవర్ధతం. రోజుకో ఏకాదశి వ్రత కథం విందాము, బాగుపడదాం. బలం గురోర్ ప్రవర్ధతం. జై శ్రీరామ్ గోవింద. రాత్రి ఎందుకు భోజనం అందరూ. జై శ్రీరామ్.